నమస్తే, అస్సలం అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గుర్తుని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. మిర్చి లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఒక ఘాట్ వేసుకొని దాంట్లో నుంచి గింజలు తీసేయాలి. ఈ విధంగా మనం ఎన్నైతే బజ్జీలు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని మిరపకాయలకి ఆ విధంగా చేసుకోవాలి. జీలకర్ర, వాము, సాల్ట్ ఒక్కొక్క స్పూన్ తీసుకొని దానికి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోవాలి, పొడి చేసుకోవాలి. ఈ 3 పౌడర్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాము. జీలకర్ర, వాము, సాల్ట్. దీన్ని ఇప్పుడు మిరపకాయలో అప్లై చేయాలి. ఇంకొక రకం కూడా చేస్తాను. ఈ మిరపకాయ బజ్జీలే ఇప్పుడు కొందరు చింతపండు కూడా లోపల పెట్టి చేస్తారు. దానికోసము చింతపండు నానబెట్టుకుంటాము. వాము, సాల్ట్, చింతపండు కొంచెం చాలు. దీన్ని మిక్సీ పట్టుకున్నాము. చింతపండు, వాము, సాల్ట్ ఈ 3 పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాము. వాము కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేస్తే కూడా చాలు. సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ కూడా అవసరం లేదు, ఒక చిటికెడు వేసుకుంటే చాలు. అంటే మనం ఈ చింతపండు పేస్ట్ మోతాదు పెట్టుకొని వాము వేసుకుంటాం, మరీ ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఈ చింతపండు గుజ్జుని కొంచెం చాలు విధంగా తీసుకొని ఇట్లా లోపలికి అప్లై చేయాలి. లైట్గా అప్లై చేస్తే చాలు. వాము, జీలకర్ర, సాల్ట్ వేసుకొని కొన్ని పెట్టుకున్నాం పక్కన. చింతపండు గుజ్జు, వాము, సాల్ట్ ఆ 3 పేస్ట్ చేసుకొని మిర్చి లోపల అప్లై చేసుకుని కొన్ని చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళా పిండి కలుపుకోవాలి. శనగపిండి 300 గ్రాములు, దానికి సోడా చిన్న స్పూన్ అండి అది. దాంతో సోడా, వంట సోడా, సాల్ట్ 1 స్పూన్, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. వాము కొద్దిగా 1/2 టీ స్పూన్, కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని మిక్స్ చేసుకుంటా పిండి కలుపుకోవాలండి. మరి ఎక్కువ నీళ్ళు అయిపోతే కష్టమైపోతుంది.
ఇడ్లీ పిండికి కలిపినట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెంసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బజ్జీలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బజ్జీలు మిర్చి రెడీ, పిండి రెడీ చేస్తున్నాను. ఇక్కడ పిండి కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేడి ఎక్కువ ఉండాలి నూనె. ఇప్పుడు బజ్జీ వేస్తాను. లోపల మిర్చి బాగా కాలాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మెల్లగా తీసేయాలి. అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది వాము, జీలకర్ర, సాల్ట్ ఆ మసాలా వేసి మిరపకాయలు చేసిన బజ్జీలు. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గుర్తుని ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగానే మీరు కూడా చేసి ఎట్టొచ్చినాయో చెప్పండి, లేదా మీరు ఇంకో పద్ధతిలో ఏమైనా చేసేటట్టయితే కూడా చెప్పండి, మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొంచెం పిండి మిగిలింది, దాన్ని వేస్ట్ చేయకుండా మా మదర్ ఇట్లా ఆనియన్స్ రింగ్ టైప్లో కట్ చేసి వేస్తున్నారు. ఇంకా ఉల్లగడ్డతో కూడా వేయచ్చు.
ఉల్లగడ్డ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, సూపర్గా ఉంటాయి అంటున్నారు పిల్లలు వేస్తూ ఉంటానే. ఇవి చింతపండు, అజ్వాయిన్, సాల్ట్ వేసి చేసిన బజ్జీలు. ఇవి జీరా, అజ్వాయిన్, సాల్ట్ వేసి చేసిన బజ్జీలు. దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ చేయండి. ఇది ఆనియన్స్ వేసి చేసిండేది. ఇవి కూడా బాగా వచ్చినాయండి, రింగ్స్గా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.